పోతుంటే సడన్గా చెస్ట్ పెయిన్ వస్తే హాస్పిటల్ పోతే డాక్టర్ అన్నాడు నువ్వు కొద్ది రోజులే బతావు. ఏం చేయాలి, 1000 కోట్ల ఆస్తుంది, ఇప్పుడు దీనికి ఎవరికైనా అప్లై ఇద్దామనంటే కూడా ఎవరు నీకు లేరు చూసుకోనికి జెన్యూన్ పర్సన్. ఏం చేయాలి అని అంటే అప్పుడే ఆయన రూమ్లకి వాళ్ళ 10 yearsతో కూడుకున్న అబ్బాయి లోపలికి వచ్చింది. అదే ఈ కంపెనీ దీనికన్నా అప్లై ఇద్దామనంటే వీడికేమో 10 సంవత్సరాలు వయసు ఉంది, మరి వీడు హ్యాండిల్ చేయగలుగుతాడో లేదో, కెపాసిటీ ఉందో లేదో అని చెప్పేసి ఒకసారి టెస్ట్ పెడదామని చెప్పేసి వాళ్ళ అబ్బాయికి ఏమన్నాడంటే, నాన్న అందులో బాక్స్ ఉంది తీసుకున్నాడు. వాడు మోయలేకపోతున్నాడు. నాన్న ఈ బాక్స్ లో ఏవైతే ఉన్నాయి కదా దాన్ని బయటికి వెళ్ళి దీని వాల్యూ డబల్ చేసుకొని తీసుకురా అన్నాడు. సో ఆ బాక్స్ తీసుకున్నాడు. ఆ బాక్స్ లో ఏమున్నాయని బయటికి వెళ్ళి చూస్తే అందులో గోధుమలు ఉన్నాయి. ఇప్పుడు మా నాన్న ఎప్పుడు దీని వాల్యూ డబల్ చేసుకొని తీసుకురావాలనేది అప్పుడే ఒక పిండి షాప్ ఉంది, అక్కడికి వెళ్ళాడు. ఆ గోధుమలను పిండి వేసుకొని తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నకి అన్నాడు, నాన్న నువ్వు అన్నావు వాల్యూ డబల్ చేసుకురామని, ఇప్పుడు దీని వాల్యూ డబల్ అయ్యింది. గోధుమల వాల్యూ వేరు, పిండి వాల్యూ నాన్న సాటిస్ఫై కాలేదు. మళ్ళీ వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, సరే ఈ రోజుకి వెళ్ళి పండుకో, రేపు పొద్దున్న రా అన్నాడు. పొద్దున్న రాగానే మళ్ళీ పిండిచ్చి ఈ తీసుకురా. మళ్ళీ అబ్బాయి బ్రెడ్స్ వేసి పిండి, ఈ బ్రెడ్స్ ఒక్కొక్కటి మినిమం అన్నాడు. నాకు దీన్ని శాండ్విచ్ చేసి, కాకపోతే ప్లీజ్ ఒకటే కండిషన్, ఆ శాండ్విచ్ చేసిన తర్వాత కావాల్సి నువ్వు దగ్గర ఒకటి పెట్టుకో, నాకు మాత్రం మిగతా శాండ్విచ్ ను నీ బాక్స్ లో పెట్టి అన్నాడు. చెఫ్ ఇచ్చేసిండు. ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు డబల్ అన్నావు, ట్రిబల్ అన్నావు, ఇప్పుడు నేను ఇది 5 times పెంచిన. వేరే దగ్గర శాండ్విచ్ 100 రూపాయలు, బట్ ఈ రెస్టారెంట్ శాండ్విచ్ 500 రూపాయలు, ఎందుకంటే అది బ్రాండ్ అన్న బ్రాండ్. ఈ రోజు నుంచి ట్రైనింగ్ ఇస్తా అని చెప్పి మనందరం కూడా ఆ పైన నుంచి ఈ భూమి పైనకి గోధుమలు లాగా వస్తాం. కొంతమంది గోధుమలు లాగానే పోతారు, ఏం చేయరు. కొంతమంది పిండి దాకా వస్తారు, అంటే కొంచెం వాల్యూ పెట్టుకుంటారు. ఈ బ్రెడ్ దాకా వస్తారు, అందరిలాగా మార్కెట్లో ఏజెంట్. ఇంకా కొంతమంది అందరిలా కాకుండా సీనియర్ లీడర్లు అయ్యే మంచుకుంటారు. ఇంకొంతమంది ఈ భూమి పైన వస్తారు, బ్రాండ్ క్రియేట్ చేయాలంటే వస్తారు. తెలియదు, అల్టిమేట్గా ఒక బ్రాండ్ అనేది మీరు కూడా క్రియేట్ చేయాలి మార్కెట్లో. మీ పేరు చెప్తే నలుగురు గుర్తుపట్టాలి, మీ పేరు చెప్తే ఎక్సలెంట్ అన్నాను. నా బ్రాండ్ అంటే ఇది అది కూడా తెలియదు. ఫేమస్ పర్సన్ అని ఏమని ఒక రూమ్ లో తీసుకెళ్ళి వదిలేస్తే ఆ 10 మంది నువ్వు లేనప్పుడు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో అదే బ్రాండ్. నువ్వు లేనప్పుడు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో అది బ్రాండ్. మళ్ళా లాజిక్ చేస్తే బెస్ట్ లీడర్ ఆయన చేయడం, బెస్ట్ రూపాయి తీయడం ఉద్యోగకి మీరు లేనప్పుడు మీ గురించి కస్టమర్స్ ఏం పర్సన్ అతని గురించి కన్నా మా గురించి ఆలోచిస్తారు. స్టీవ్ ఏం పర్సన్ ఆయన గురించి కన్నా మా గురించి ఆలోచిస్తారు. అట్లా